ఏదైతే సూర్యాపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అనేది అది గవర్నమెంట్ సొత్తు. అది దీంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో కానీ జిల్లా మంత్రి గారి ఫోటో కానీ లేకుండా ఇది టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లెక్క దీన్ని నడిపిస్తూ ఉన్న జగదీశ్వర్ రెడ్డి గారికి ఇది కలువిపు కలగాలని ఆయన్ని చాలా మేధావి మాట్లాడుతూ ఉంటాడు. 3 సార్లు చట్టసభకు ఎన్నికై ఉండి కూడా ఈ ఇంగిత జ్ఞానం ఈ సోయి మరిచిపోయి 20 మాసాలు అవుతున్నా కూడా పాత ముఖ్యమంత్రి ఫోటోను పెట్టుకోవడం జరిగింది. మేము అది వాటి జోలికి పోలేదు, వాటి ముట్టుకోలేదు. మేము మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఫోటో అయితేంది, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ గారి ఫోటో అయితేంది. ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవం ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ఈరోజు ఈ ఫోటో చిత్రపటాలు ఏర్పాటు చేయడం జరిగింది. కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి మూకుమ్మడిగా కార్యకర్తలు రావడం జరిగింది. ఈ చిత్రపటాలు పెట్టి వారి కలువిపు కలగాలి. నేనేదో తెలివి కల్లోని నేను ఇట్లా ఉంటా అట్లా ఉంటా అనేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ఈ సోయి మరిచిపోయిండు. పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారిని గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు సీఎం చెక్కులు ఈయన ప్రతిపక్ష శాసనసభ్యుడైనా కూడా గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏ ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు సహకరించే దాఖలాలు లేవు. ఈ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే రికమెండ్ చేసిన ఈ అయితే సీఎం రిలీఫ్ ఫండ్లోనే అన్నిటికి కూడా సంతకాలు పెట్టి పంపించడం జరుగుతుంది. ఎవరైతే చెక్కు అందిన వాళ్ళు ఉంటారుగా లబ్ధిదారులు వాళ్లకు ముఖ్యమంత్రి గారు సందేశం ఉంటుంది. కింద ఒక పేపర్ ఉంటుంది. ఆ పేపర్ కట్ చేసి ఈయనేదో ఇంట్లోకి వెళ్ళి ఇస్తాడు, ఈయన చెక్కులు పంచుతున్నట్టుగా లేకపోతే కేసీఆర్ రెడ్డిగా ఫామ్ హౌస్ కొని తెచ్చి పంచుతున్నట్టుగా ఇక్కడ ఆయన ప్రవర్తించడం మంచిగా లేదు. అదేవిధంగా గౌరవ శాసనసభ్యుడు ఇది మర్చిపోయి ఇలాంటి కార్యక్రమాలు ఇప్పటికైనా కనువిప్పు కలగాలి. ఆయన కనువిప్పు కలగాలనే ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ కార్యకర్తలు అయితే అందరం అయితే ఈరోజు ఈ సందర్భంగా ఈ తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా ముఖ్యమంత్రి గారిది మా మంత్రి గారిది ఇక్కడ ఫోటోలు వాళ్ళు పెట్టకుండా మేము పెట్టినాం. పాత సీఎం గారు కూడా తీయదలుచుకోలేదు. ఆయనకు అభిమానం పెట్టుకుండు. ఆయన గౌరవిస్తాం కాబట్టి దాని జోలికి పోలేదు. మేము మా ముఖ్యమంత్రి ఫోటో కానీ మా మంత్రి గారి ఫోటోలు కానీ ఎప్పుడైనా తీసే ప్రయత్నం చేస్తే మళ్ళా కూడా ఖబర్దార్ ఇల్లు ముట్టడిస్తాం. నీకు చాలా కార్యక్రమాలు సూర్యాపేటలో బాకీ ఉన్నావు. నువ్వు చెప్పిన మాటలు పెద్ద పెద్ద మాటలే, నువ్వు చేసేది కూడా ఏం లేదు. సరే ఆ వివరాలు పోతే లోపడి పోతే తర్వాత మాట్లాడతాం. కానీ ఈ రోజున సబ్జెక్టులో ఈరోజు విలువైన దినోత్సవం కాబట్టి ఈ కార్యక్రమం గురించి వెయిట్ చేసినాం. ఈరోజు కరెక్ట్ సమయం సందర్భం అనిపించి మేము మా కార్యకర్తలతో పొద్దుగాల మాట్లాడుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగిందని కూడా మరొకసారి తెలియపరుస్తూ గౌరవ శాసనసభ్యునికి కనువిప్పు కలుగుతుంది. కలగకపోతే మాత్రం ఆయన చెప్తాడు ప్రజా ఉద్యమం చేస్తాను. నిన్న మనం చెప్తున్నా ఎక్కడ ఒక చీటర్ విషయంలో మాట్లాడి ప్రజా ఉద్యమం అయ్యగా చేసేది ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేయాలి. ఇటువంటి వాడే ప్రజా ఉద్యమం చేస్తాం తప్పకుండా. అది ఏమైనా జరిగితే ఆయన మళ్ళీ దాన్ని ముట్టుకుంటే ఖచ్చితంగా దీని మీద మేము ఎట్లా చేయాలో అట్లా దీన్ని చేస్తాం. ఈసారి ఇక పెద్ద ఎత్తున చేస్తామని కూడా తెలియపరుస్తూ లేకపోతే క్షమాపణ చెప్పాలి. 32,18,00,000 రూపాయలు నిరుపయోగాన్ని నీళ్ల పాలు చేసాడు. ఇప్పుడు అది ఇంకా అవసరాల దస్తులు ఉన్నది. ఇప్పుడు పావురాలే ఉన్నాయి. ఇంకా 4 పోతే గబ్బిలాలు వస్తే ఉన్నాయి కూడా పోతాయి. కాబట్టి దయచేసి జగదీశ్వర్ రెడ్డి గారు దానికి కూడా నువ్వే బాధ్యతవి. నువ్వు ఇది చేయకపోతే దీన్ని చట్టపరంగా చేసే అవకాశం ఉందా అని అడ్వకేట్లతోటి మాట్లాడి దాన్ని కూడా ఏ విధంగా చేయాలో చేస్తామని కూడా తెలియపరుస్తామను. ఎందుకంటే సూర్యాపేట పట్టణం అనేది జిల్లా హెడ్ క్వార్టర్ అయినాక రద్దీ విరిగిపోయి కూరగాయల మార్కెట్ కూరగాయల వాళ్ళు వ్యాపారస్తులు కూరగాయలు అమ్ముకునే పరిస్థితి లేదు. ఇటువంటి దుస్థితితోటి ఆయన చర్యల వల్ల జరిగింది. కాబట్టి పాత హైవే కూలగొట్టి మొత్తం రోడ్డును శ్మశానం చేసి ఊరు శ్మశానం చేసి అక్కడ ఇల్లు కోల్పోయిన బాధితులకు ఎవరికి కూడా ₹1 ₹1.5 సాయం చేసిన దాఖలాలు లేవు. ఎంతో మంది చచ్చిపోయి రోడ్డు మీద పడ్డాడు. వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో షాపులు ఇస్తా అని చెప్పి మభ్య పెట్టి మాయమాటలు చెప్పి ఆ రోజు కూడా రాత్రి మిషన్లు పెట్టి అధికారులు పోలీసులు పెట్టి ఇంట్లల్లో వండుకుంటూ తెల్లవారు లేచి పాశముఖాల ఇంటి ఓనర్లను బయటికి నెట్టేసి విధ్వంసం సృష్టించిన మాషియోడిన జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా తెలియపరుస్తూ దసరా వరకు టైం ఇస్తున్నాం. దసరా వరకు ఏదో ఒకటి దీని మీద ఆన్సర్ రావాలి. ఇది కాకుండా ఇప్పుడు రేపు ఇది పెట్టినాక రేపు చిల్లర మల్లగాలు మాట్లాడతారు. దీని మీద ఈ చిల్లర కానీ మల్లర కానీ మాట్లాడేది లేదు. ఎందుకంటే ఆ బ్యాచ్ అంతా నాకాంచిపోయిన బ్యాచ్ 90%. ఒకరిద్దరు సరే మంచోళ్ళు కూడా అలా ఉన్నోళ్ళు ఇట్లా మాట దేనికైనా జగదీశ్వర్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి. కర్త కర్మ క్రియ. అక్కడ కాళేశ్వరం కేసీఆర్ రెడ్డిలో
ఆయన టూబ్ పెట్టుకుని చెప్పిన నేను కట్టిస్తున్న కాళేశ్వరం ఇంజనీర్ నేను అన్నాడు ఆయన. అదేవిధంగా ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టేప్పుడు పాత చూడండి మీకు ఇక్కడ ఫోటోలు దొరుకుతాయి. ఈయన కూడా టూబ్ పెట్టి చెప్పిండు నేనే దీనికి ఇంజనీర్ అన్నాడు. ఒక్కొక్కటి ఆయన భాగవతాలు బయట తీసుకొస్తాం. 10 సంవత్సరాల విధ్వంసం జగదీష్ రెడ్డి చేసిన విధ్వంసం సూర్యాపేట నియోజకవర్గంలో ఒక్కటొక్కటి కానీ బయటికి తీసుకొస్తామని కూడా తెలియపరుస్తూ మరొకసారి మా సోదర కార్యకర్తలందరూ కూడా యూనిటీగా అందరం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పక్షాన దామోడి గారి నాయకత్వంలో దామోడి గారి ఆదేశాల మేరకు సర్వతోటి సూచనల మేరకు ప్రతి కార్యక్రమం కూడా ఏది ఇష్టపెట్టడం జగదీష్ రెడ్డి అడుగున నిలబెడతాం ఎండగడతాం అని కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఏదో టీవీలో షోక్లో పోయి ఊకనే మా ముఖ్యమంత్రి గారి మీద అక్కడ ఇక్కడ మాట్లాడుతా ఉన్నాం. నీ స్థాయి ఎక్కడ కాదు, నీ స్థాయి ఇక్కడ తెలుసుకో. నువ్వు ఏ తప్పు చేసినావు, ఏ తప్పులు చేసినావు చర్చకు సిద్ధం. ఈ ఊర్లే ఒడ్రాయి బజార్ ఉంది, పూల సెంటర్ ఉంది. యాడికైనా సిద్ధం, మేము దేనికైనా సిద్ధం. నువ్వు ఈ మధ్యన నీవు దైవభక్తి లేదు, నువ్వు నాస్తికుడివి అయినా కూడా నువ్వు తలంబ్రాలు నెత్తిలో పెట్టుకుని 10 సంవత్సరాలు దేవుని గురించి చుట్టూ తిరిగినావు. ఆ తలంబ్రాలు నెత్తిలో పెట్టుకుని నిజాలు మాట్లాడితే బాగుంటుందని కూడా మరొకసారి శాసనసభ తెలియపరుస్తూ ముగిస్తాం. రెడ్డి గారి నాయకత్వం